హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ దోస్తులు మన ఛానల్ అయితే 91K సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట. ప్లీజ్ దోస్తులు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే 100K కి తొందరగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అందరూ ఫేస్ రివీల్ గురించి అడుగుతున్నారు కదా దోస్తులు, మీకోసం ఖచ్చితంగా 1 lakh అయినాక ఖచ్చితంగా మేము ఫేస్ రివీల్ అనేది చేస్తాము. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 16 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో, తిన్నావా మమ్మా? తిన్నా, నువ్వు తిన్నావా? ఇప్పుడే తిని చేతు కడుక్కున్నా. ఎందుకింత లేట్ అయింది? వట్టిగానే ఇక బావతోటి అట్లా బయట కాసేపు తిరిగినాం. ఇక ఇప్పుడే వచ్చినాం. అత్తమ్మ నేను వచ్చినా అని ఇక మటన్ తీసుకొచ్చింది, అండింది. ఇక తిన్నాం ఇప్పుడే. అవునా? నువ్వు దేనితోటి తిన్నావు? నేను అట్టిదే పచ్చడా వేసుకొని తిన్నా. ఎందుకు కర్రీ లేదా? ప్రొద్దునండింది ఉంటే వాళ్ళిద్దరూ తిన్నారు. ఇక నా కోసం మళ్ళా ఏం వండుకున్నాడు అని పచ్చడి వేసుకొని తిన్నా. అవునా బంగారం? నాకు ఎప్పటికీ ఒకటే బాధ తెలుసా. నేనేమో కడుపు నిండా మంచిగా అంటే తినాలనుకునేది తింటున్నా. మా లావణ్యనేమో పాపం కడుపు చంపుకుంటుంది అని ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది మైండ్లోకి తెలుసా. ఏం కదలేరా, కొన్ని రోజులు మాత్రమే కదా. నిన్ను పెళ్లి చేసుకొని నీ దగ్గరికి వచ్చేసినాక నువ్వు నన్ను మంచిగానే చూసుకుంటావు కదా. మంచిగా కాదు, రాని లెక్క కూసుండబెట్టి చూసుకుంటా నేను. మరి మన లవ్ ఒకవేళ మీ ఇంట్లో తెలిసిందనుకో, మీ వాళ్ళు నన్ను అద్దు అని అంటే? నిజం చెప్పాలానే అస్సలకే వద్దన్నారు తెలుసా. మా అమ్మనైతే మంచి పని చేసినావు నాని, నువ్వు పెళ్ళి చేసుకో లావణ్యనే అని అంటది. ఎందుకు అనంటే మన ఇద్దరిది సేమ్ క్యాస్ట్, ప్లస్ నిన్ను చిన్నప్పటి నుండి చూస్తుంది కాబట్టి మా అమ్మకు కూడా నువ్వంటే ఇష్టం తెలుసా. అవునారా? నిజమా? నిజమేనే పిచ్చిదానా, నిన్ను చేసుకుంటా అంటే అస్సలు అద్దనరు. సరేలే, మరి పడుకుంటావా? ప్రొద్దున లేస్తావేమో. పండుకుంటా కాసేపు మాట్లాడరాదు. ఇక నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావా అని నేను ఫోన్ పట్టుకొని చూస్తున్నా. నాకు నీ దగ్గరికి రావాలని ఉంది బంగారం. నాకు కూడా నీ దగ్గరనే ఉండిపోవాలని ఉంది తెలుసా. ఈ నరకంలోకి ఎప్పుడు బయటపడుతున్నావు ఏమో గాని. అది కొన్ని రోజులే, ఇన్ని రోజుల నుండి ఓపిక పడుతున్నావు కదా, ఇంకో కొన్ని రోజులు ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుతుంది. సరేనా? సరే. వానికి రేపు ఎట్లియాల్లో అట్లా గట్టిగిత్తా ఆగు. వాడు మన ఊరు కాదు కదా, మన ఊరు పేరు కూడా వాడి నోట్లకే తీయకుండా ఎత్త నేను. అమ్మో, మళ్ళా వాడు దీనికి చెప్తే? దానికి ఎప్పితే నాకు ఒక్కసారి ఎప్పు, నేను మీ అయ్య ముంగట్నే మాట్లాడతా. సరేనా? భయపడేది ఏం లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అర్థమవుతుందా? ఆయనకు ఫోన్ చేయాలి, అటు చెట్ల మొకే తీసుకొని రమ్మనాలే. ఆయనకి ఇంత కళ్ళు బాటిల్ ఒకటి వేయించినాక ఇక ముచ్చట. కదే గాని నీ పేరు నీ ఊరు అనేది ఏం చెప్పకు, సరేనా? నేను ఏం చెప్పా, ఎట్లా మేనేజ్ చేయాలో అట్లా ఎత్తది, నువ్వు బాధపడకు. సరేరా? లవ్ యూ. లవ్ యూ టూరా. ఎందుకో నువ్వు ఇక్కడ లేకపోతే ఎటో పోయి చాలా రోజులైతుంది నువ్వు లేక అని బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. రేపు మార్నింగ్ ఈ పని అయిపోయినాక వస్తా గాని నాకు నిన్ను చూడకపోతే పిచ్చిలేస్తుంది. సరే, తొందర పని చేసుకొని రా, సరేనా? సరే తీ మరి, గుడ్ నైట్, పడుకో. ఫోన్ అయితే జాగ్రత్త, దానికి దొరకనీయకు. సరే. రేపు వీళ్ళేమంటారో వాడేమంటాడో నాకు అదే భయం అవుతుంది. అమ్మయ్యా, అటు ఇటు అయితే తెల్లారింది. మా బావ బాత్రూమ్ పోయినట్టున్నాడు కదా, తొందర వానికి ఫోన్ చేయమనాలే. మళ్ళా వాడేటన్నా పోతే ఎట్లా? ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడికి చిన్నప్పుడు కచ్చటోని, ఇక ఇప్పుడు అత్తనే లేకపోతుని. కానీ ఈ ప్లేస్ అంటే, ఇల్లు అంటే నాకు బాగా ఇష్టం. ఎంత బాగుంటది చుట్టుపక్కల. అమ్మది దొడ్డి కోతవా? బావా
నువ్వు బయటకు వెళ్తలేవని చూస్తానా. అయ్యో నీకు బాగా అత్తే డోర్ కొట్టద్దా నేను తొందర రాపోదునా? ఏ బాత్రూమ్కి కాదు, నాకు బాత్రూమ్ అత్తలేదు. అవునా, ఎందుకు పొద్దుగాల పోయి అలవాటు లేదా ఏంది? ఏ ఉంది బావా, కానీ నాకు ఎక్కడికన్నా వస్తే కొంచెం కడుపు అనేది గట్టిపడ్డట్టు అవుతుంది. కానీ బాత్రూమ్ గురించి కాదు, నేను నీ గురించి చూస్తానా. ఏమైంది? గదే ఒకసారి ఆయనకి ఫోన్ చేయవా, అని పేరు ఏం పేరు ఉండే శ్రీకాంత, వానికి ఫోన్ చేయి. మల్లవాడు ఎటన్నా పోతాడు, నువ్వు ఏ ప్లేస్ చెప్తావో ఆ ప్లేస్కి రమ్మను 8 వరకు. మళ్ళీ ఎందుకంటే వాడు ఎటన్నా పోతే మళ్ళీ పరిశాను కదా. చేత్తా జల్దీ ఎయ్యి. అయ్యో చేత్తావు, వాడు లేచిండో లేదో. హలో, ఏమైంది శ్రీకాంత్, లేవలేదా? ఆహా చెప్పు. ఎప్పుడు కాదు 8 వరకు పోదాము, జల్దీ రెడీగా. అయ్యో పోదని తీయలేవు, 8 ఇప్పుడే అవుతుందా? అంత కొడితే 6:30 అవుతుంది. అదే గాని ఇక నువ్వు లేచి ముఖం కడిగి తానం చేసే వరకు వాళ్ళ కాదా? జల్దీ తానం చేసి బండి వేసుకొని నేను చెప్పిన అడ్రస్ కాడికి రా. అయ్యో నా బండి మీదనే రావాలా? మరి మా బండి మీద మేము ఫుల్ ఉన్నాం మంది. ఇంకేవాళ్ళు మీరిద్దరే కదా? ఏమ్మా దోస్తుగాడు ఉన్నాడు ఇంకోడు గాని. ఆహా ఏం పార్టో మరి ఏం కథను? నీకు ఫుల్ దావత్ ఉంటదాడా. మేమంట తాగవు, నువ్వు తాగేటోనివి మస్తు తాగి ఎంజాయ్ చేద్దు. రాలేవు, ఫ్రీగా వచ్చిందాన్ని ఎందుకు పోనిస్తావు? అంతే అంతే గాని అత్త, సరే తానం చేసి నువ్వు అడ్రస్ నాకు చెప్పు. అడ్రస్ ఏం లేదు, మనము ఇట్లా ఊరికి ఓంగా అటు మొకే ఓంగ చెట్లు ఉంటాయి చూసినావా, తాళ్ళు. ఆ తాళ్ళ కాడ నువ్వు వాగు, మేము వస్తాం. అంతేనా? సరే సరే ఉండు, మళ్ళా వాడకు లేవు. లేచినా చేసిన ఇక పా స్నానం చేద్దాం పా, బ్రష్ చేసి. నేను స్నానం చెయ్యా, ఇక ఇంటికి పోయినాక చేస్తా. నేను బట్టలు తీసుకొచ్చుకోలే కదా. అయ్యో ఇడు ఉన్నాయేమన్నా వేసుకుందు పాలేవు. అద్దద్దు, ఇంటికి పోయినాక చేస్తా గాని బ్రష్ చేసి ఛాయ్ తాగి పోదాం. బయట ఎక్కడన్నా టిఫిన్ చేద్దాం. సరే రాజుగారు లేచిండో మరి, వానికి కూడా ఫోన్ కొట్టాలి నేను. చెయ్యి వేద్దాం, వాడు లేచే ఉంటాడు గాని పా బ్రష్ అయితే వేద్దాం. అరే బావా. అయ్యో చేతు జారి పాలన్నీ పోయినాయి కదా, ఇప్పుడు ఏమంటుందో ఏమో. ఏందే ఏమో సప్పుడాయే. ముండా పాలన్నీ వారబోసినవానే? నిన్ను పిట్టకెట్టా, నీ దినాలి ఎయ్యా, నిన్ను కాటికి పంపా, నీకేం రోగం వచ్చిందే దొంగముండా? 20 రూపాయల పాలు అట్టిగా నేల పాలు ఎత్తివి, ఇప్పుడు ఏం ఛాయ పెట్టుకొని తావుడే? నీ దినాలి ఎయ్యా. అమ్మా చేతు జారిపోయిందమ్మా, నేనేం కావాలని పారబోయలేదు. ఈ కళ్ళు మండా దొంగముండా, నువ్వు మా ఇంట్లో దరిద్రానికే మోపైనవే. 20 రూపాయల పాలు నేల పాలు వేసినావు, ఇప్పుడు షాయ్ ఎట్లే తాగుడు? నీకు ఏమన్నా కట్టం చేసి రూపాయి సంపాదించుతారేమో, కట్టం విలువ తెలిసేది, రూపాయి విలువ తెలిసేది. బర్రె కదా తిన్నట్టు తిరుగుంటా మంచిగా వంట పడితే వెళ్ళేది కదా, నీకు ఏడ తెలితే ఇక. తప్పైందమ్మా, నేను కావాలని పారబోయలేదమ్మా, అవ్వే చేతు జారిపోయిందమ్మా. దొంగముండా మంచి మంచోళ్ళకి సావత్తంది, నీకు సావత్తలేదేమే, నువ్వు చచ్చిపోను. ఇప్పుడు ఎట్లా ఛాయ పెడతావే? ఇప్పుడు ఎట్లనే పాలు పో, ఎవ్వని దగ్గర వండి పాలు ప్యాకెట్ కొనుకొస్తావో, ఎవ్వని దగ్గర వండి పాలు తెస్తావో తేపో, తెచ్చి ఛాయ పెట్టు. దొంగలవిడి, నిన్ను పిట్టకెట్టా, నీ సావు ఎయ్యా. ప్లీజ్ అమ్మా, నేను కావాలని పారబోయలేదమ్మా, ప్లీజ్ అమ్మా నీ కాళ్ళు మొక్కుతా, షాప్కి తెస్తానమ్మా పాల ప్యాకెట్. మిండడానే అడగట్టేది బిల్లు. ఈ పాలన్నీ వారబోసినావు, 2 పూటల ఛాయ్ అయ్యేది. నీ మిండడు కడుతుండ అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఉంచుకున్నోడు గిట్లా ఆడా కడతాడు అని అనుకున్నావా? ఏ నుండి ఏమంటావే మమ్మల్ని? మేమేమో సంపాదించుకుంటా రెక్కల కట్టం మీద మేము అదైతే అంటే నీకు బాగా తినుకుంటా బగ్గ బలిపచ్చి నువ్వు ఇష్టం ఉన్నట్టు పారబోస్తావు. ఏమైందే, ఎందుకు కొడతావు? అగే కొట్టకు. కొట్టుడు కాదు, దీన్ని నరికి పోగులేస్తా, ఎవలడ్డత్తారో చూస్తా. దేనికి? ఏం పుట్టింది? ఏమన్నదని? ఏం చేసిందని? చూడు పాలు ఎట్లా వారబోసింది చూడు, 20 రూపాయల పాలు చూడు ఎట్లా పోయినాయి. ఇప్పుడు ఛాయ్ ఏం తాగుతావు? ఈ పాలు గంగలవోను, నీ అవ్వ నిన్ను ఉతుకుతే మళ్ళా పాల మీద పడాలి. నీ పాలు గత్తర్రాను పోత పోని తీయి, కావాలని పారిపోతుందా? అరే చేతు జారి పడిపోవచ్చు. నీ అవ్వ పాల ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకోలేదానే? ఓ మాజరే తియ్యి, గిదే రీతి నేర్పు. రేపు అత్తగారింటికి వేరంక అంగబెట్టి తంతరు, దాంతో పాటు మనిద్దరిని కూడా తంతరు.
ఈ అవ్వ మాదన్నిరుతి గా పాలు మారబోసినందుకే గంతగనం కొట్టబడుతుంది. ఏడవ కావు బిడ్డ, పండ్లన్నీ రాలగొడతా ఇంకోసారి నా బిడ్డ మీద షేర్ చేసుకున్నట్టయితే. ఓ బిడ్డ అంటే బాగానే ప్రేమ ఉన్నది, గట్లనే గావరం చేసుకుంటావో నిన్ను లాగిచ్చి కాలుతోటి దాన్ని అవతల పడుతుంది, ఎవరితోట వీక్తది. ఆ బిడ్డ ఏమట్లా పోయే రకం కాదు, అర్థమవుతుందా? పిసపిస మాటలు మాట్లాడకు, దౌడ పండ్లన్నీ రాలగొడతా దొమ్మరదానా. నువ్వు దొమ్మరదానా అంటావా? నువ్వు దొమ్మరదానివే దక్కల దానివే. నీ అవ్వ ఆ రోజే నిన్ను పెళ్లి చేసుకోకుంటే అయిపోవు. నా బిడ్డకు ఈ గతి పట్టకపోవు. నా బిడ్డను మంచిగా చూసుకుంటావు, ఇల్లును కాపాడుతావని నేను నిన్ను చేసుకుంటే నీ అవ్వ కంపదలిగినట్టు జరిగవే మా బతుకులకు. అలా నోరు తెరితే నీ అవ్వ నోట్ల కారప్పుడు పోసి పండబెడతా తొక్కుతా. నువ్వేమనుకుంటానవో? ఈ దొమ్మరిది ఏ బట్టి నన్ను తిడతావా? దొమ్మరిది కాదు, నా బిడ్డ అది. అర్థమవుతుందా? నువ్వు ఏడవకు రా, నీ ఏడవకు. పిచ్చగుంట్ల పాలు పోయినందుకు నీ అవ్వ పొట్టు పొట్టు కొడుతుంది. మనిషివా నువ్వేమన్నా? అదే చిన్న బిడ్డ వారబోతే అజ్జెత్తే ఇజ్జెత్తే ఏమనవు? అది నీ బిడ్డ పట్టుకేనా? నేను కూడా బిడ్డ అని అనుకోవట్లేదా నీకు? మోరు దోపుదానా? ఎక్కడ దానివో దరిద్రపు దానివి. అడుగు బిడ్డ నువ్వో ఏడవ కాగు. అరుకుతా ఇంకోసారి చేతేసినట్టు కనబడితే ఏమనుకుంటానవు? అబ్బా, ఈ దొంగలవిడి ఇప్పుడు నా మొగంతోటి ఇన్ని మాటలు తిట్టిపిత్తదా? నువ్వైతే ఓరా, నువ్వైతే పొలం కాడికి పో, దీన్ని మొత్తం రాకి పండబెట్టి తొక్కుతాయల్లాగు. ఆ దొమ్మరిది ఏ బట్టి వీడు నన్ను తిడతాడా? అయిపోయింది దీని సంగతి, అయిపోయింది. ఆగు, దీన్ని చంపితే వీడు కుయ్యమనుకుంటుంటాడు. మెంటల్ బాడుకోవు. దాన్ని చంపుడు కాదు, అది పానంతో ఉండంగానే దాన్ని చిత్రహింసలు పెట్టిపిత్తావు. దాని గురించి నన్ను తిడతావారా నువ్వు? నీ సంగతి కూడా అయితే దాగు బాడుకోవు. రాత్రి వస్తావు కదా పక్కలకు, అప్పుడు చెప్తా అని. ఏడవకురా నానిగా, ఏం చేయాలి? నాది తప్పే బిడ్డ. నేను ఇంకో పెళ్లి చేసుకుండు తప్పే. నీకు చిన్న వయసు ఉన్నప్పుడు నిన్నెవరు చూడాలని దాన్ని వేసుకున్నా గాని, లేకపోతే నేను చేసుకోకపోదును. బాగొట్టిందారా? చెంపల పొంటి పొట్టు పొట్టు సరిసింది డాడీ. ఇంకోసారి అది నిన్ను కొట్టేది ఉంటే నాకు చెప్పు, దాన్ని పండబెట్టి తొక్కుతా, నీ జోలికి రాకుండా ఎత్తా. నీ అవ్వగా పాలు పోయినందుకే గంతగనం కొడుతుంది. అయితవైతే బిడ్డ ఏడవకు, నీకు నేను ఉన్నా కదా. ఏడవకు ఏడవకు బాన్సర్, ఏడవకు. పాలు పాడుగాని పీక్తే వీకనైతే ఒక్కరోజు సాయి తాకపోతే చస్తారా? ఏడవక అన్ననా, పో స్నానం చేయిపో. సరే, పాలు పోయినందుకే గంత కొడుతుంది. ఒకప్పుడు చిన్నామె కూడా వారబోసినప్పుడు ఏమనకపోవు. నేను దూడ్చి నేను గడిగిన దాన్ని. నేను పాలు వారబోసినా ఏమన్నా కావాలని కింద పడ్డే చేర్చారి గంతగనం కొడుతుంది. అదే మా అమ్ముంటే గంతగనం కొట్టేదా, నన్ను తిట్టేదా? అమ్మా అమ్మా, నేను అన్నీ మిస్ అవుతున్నమ్మా. నువ్వు ఉంటే నా లైఫ్ బాగుండేదమ్మా. నువ్వు లేక నా లైఫ్ ఘోరం అయిపోయిందమ్మా. నన్ను కానీ ఇక్కడ వారేసి నీ సందాలు నువ్వు పోయినావు. కానీ నేను ఎంత బాధ అనుభవిస్తున్నానని చూస్తున్నావా అమ్మా? అమ్మా, ఏడ్రా వారి వీడు అత్తరే లేడు ఇంకా. ఫోన్ చేయరా మళ్ళోసారి. తాగుబోతు బాడుకో, మళ్ళీ ఎవడన్నా కలిపితే నన్ను కూర్చొని తాగినా తాగుతాడు. గంత తాగుబోతాడా వేస్ట్ గాడు, వాడు పచ్చి తాగుబోతే. అదే బావా రాజు, మీరేం చేస్తారో తెలియదు. వాడు నా పిల్ల జోలికి రాకుండా చెయ్యాలి. ఎందుకు అనంటే పాపం ఆమెకు తల్లి కూడా లేదు. ఆ సవితి తల్లితోటే మస్తు ఇబ్బంది పడుతుంది. నాకు తిక్కలేస్తుంది కానీ ఇక ఏం చేయలేకపోతున్నా. ఎందుకు అనంటే మా లవ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. నీ బాధ మాకు అర్థమైంది శ్రీను, నువ్వేం బాధపడకు. వాణ్ణి ఎట్లా భయపట్టియాలో ఏం చేయాలో మాకు బాగా తెలుసు. వారి కొడతావా ఏంది? కొట్టకపోతే ఏంద్రా వానికి భయపడారా? నీ అవ్వ ఎంతమంది అమ్మాయిల జీవితాలతోటి వాడు ఆడుకుంటారా? మొన్న పోరిని గెలికిండట, ఇంకో తెవతినో గెలికిండట. పెళ్ళైన ఆడోళ్ళని గెలుకుడే. వీరందరికీ గెలుకోక మళ్ళీ పిల్ల ఎంబడెందుకు పడుతుండు వీడు? అదైనా ఏం మనిషిరా నాకు అర్థం కాదు. దాగురా. హలో, ఎడరా బంటి? అరే వచ్చినావా? నువ్వు వేడున్నావు చెప్పు కరెక్ట్. రోడ్డు మీద తాళ్ళున్నా చూసినావా? అన్నే ఉన్నా. ఏ అటు నుండి గీ గుంజిరిపోయింది ఉంటుంది చూసినావా రా, అక్కడికి రా నువ్వు లోపలికి చెట్ల కాడికి. పెట్టిరిగిన మొద్దు కాడున్నారా? గాన్నే గాన్నే అత్తానా రా. చిండట్రా వారి, ఒక్క నిమిషంలో మన ముందు ఉంటాడు. ఫస్ట్ వాడిని కూసోమ్మని ఈ కళ్ళు తాగుమనాలరా.
తాగినాక ఇక మన సంగతి చెప్దాం. అదే గాని ఈడున్నారేంద్రా ఏమని చెప్పినా ఇప్పుడే పోవుడా ఏంది గింత పొద్దుగల పోతే ఇజ్జత్ పోతుంది. జరిసేపీడ కూసోని ముచ్చట్లు పెట్టుకొని పోదందా రా. ఆహా ఈయనెవలు ఈయన మా దోస్తు గాని ఎప్పుడు చూడలే. ఆహా దొంగ సచ్చినోడా నువ్వు నా చేతిలా చచ్చినట్టేరా అయ్యల్లా. నిన్ను చూస్తే నాకేమన్నా మంట పెట్ట బుద్ధి అవుతుందారా దొంగ బాడుకోవు. సోపోయిర్రా మరి కూసుంటాం, నువ్వు కూసోరా. అరే వారి ఒక్కటే తెల్లగల్లు బాటిలు తెచ్చిర్రేమ్రా. మీరు థమ్సప్ స్ప్రైట్ తెచ్చుకుంటే ఏమవు. ఇంత పొద్దుగాల మేం కదా తాగుతామా గాని ఇక నువ్వు తాగుతావు కదా నీకోసమని ఓ బాటిల్ పట్టుకొని వచ్చినాము. అసలు ఓ చీర మన శ్రీకాంత్ కు వానికి పానం ఆగుతుందో లేదో కళ్ళుని చూస్తే. పోషిస్తారా అవురా మామ, పొద్దడిది మంచిగా ఉంటది కళ్ళు. మరి మీకెందుకు అలవాట్లేదురా? మంచిగా అలవాటు చేసుకొని తాగితే ఏమైతాంది? ఇది ఆరోగ్యానికి మంచిదేనాయే. అబ్బో మా అమ్మ ఊకోదురు, అందుకే ఇక నేను తాగుడు అలవాటు చేసుకోలేదు. ఇది తాగితే మళ్ళా అది తాగబుద్ధి అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ? నువ్వు కూడా తాగవా? ఆహా తాగా. అయ్యో ఇక మీరు మొగోళ్ళేనా? అసలు తాగుతూనే మొగోడు అంటారా ఏంది? ఎగ్గ అట్లా కాదు గాని తాగనోడు ఎవడున్నాడు ఈ రోజులల్లా? మీరు ఈ రోజుల్లో కూడా తాగుతలేరు అని అంటే మీరు గ్రేటు. ఉన్నావు కదరా వారి, నువ్వు తాగుతాను మేము చూస్తాను, అందుకే మాకు కడుపు నిండుతాందిరా, మాకు తాగినట్టే అవుతాంది. ఇప్పుడు మీరు నా సోపతికే రారు, నా సోపతే పట్టరు. ఇయ్యలేంద్రో బంటిగా వెరైటీగా మాట్లాడుతుర్రు. అదేం లేదు గాని అవురా మామ ఎవరినన్నా పోరిని సెట్ చేసినవారా? ఏ పోరిని సెట్ చేయాలరా? మన ఊర్లో ఒక్కటి మంచిగా లేకపాయే. చూసుకోపోయినావు ఏందన్నా? ఈ కేంద్రరాజు మంచిగా మరదలున్నది, మంచిగా నీకు చూసుకోకున్నా ఏం కాదు. ఇక నేను ఓతిని చూసిండ్రా, నీ అవ్వ నాకు వరుసకు కోడలైతది. అవునారా? ఏ వాళ్ళు? మా పెద్దమ్మ బిడ్డరా, అంటే మా అక్క బిడ్డ సంతది కాదు గాని వాళ్ళ అవ్వ చచ్చిపోయిందట. ఇక వాళ్ళ అయ్య మా అక్కని చేసుకున్నాడు అన్నట్టు. పోరి ఏమన్నా ఉంటదారా బంటిగా, చూస్తేనే కొరక బుద్ధి అవుతుంది తెలుసా, అంత అందంగా ఉంటది. ఆడుకోవు నీ మెడలు గట్టిగా కొరికి చంపుతా జట్ట బాడుకోవు. అవునారా? గంత అందంగా ఉంటదా? ఈ రాజుగారి మరదల కంటే అందంగా ఉంటదా? ఇక గట్లనే ఉంటది అనుకో రాదు. ఎంత ముద్దు ఉంటది, తెల్ల ఉంటదిరా, మూడితే మాసిపోయేటట్టే ఉంటది. అవునా? నీ అవ మంచిగానే సెట్ చేసుకున్నావురా అయితవా? అంటే పిల్లకు ఓకే చెప్పినవా? నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పినవా? చెప్పిండ్రా వారి. మాది పిల్ల కొంచెం 10వ తరగతి అయిపోయింది, చిన్న లెక్కలు చేస్తాంది. ఇక ఎట్లుంటది కొంచెం. మా అక్కకి చెప్పిన, మా అక్క అన్నది దానికి ఇచ్చి నీకిచ్చి పెళ్ళి చేస్తా అన్నది. అది నీకే సంతవురా అంటాంది. ఆవురా, మరి ఆమె నీకు సంతమైనప్పుడు నువ్వు మంది ఆడోళ్ళని గెలుకుడు ఎందుకురా? వాటిగా నువ్వు వేడున్నావురా, ఇంకా వెనకటి కాలంలోనే ఉంటున్నావురా. ఒక్కళ్ళనే ప్రేమించి ఒక్కళ్ళనే పెళ్ళావుడు. పోతే ఏం చేస్తావురు? ఓళ్ళని ప్రేమిస్తావు, వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి వేసుకునేదాకా పరాయి ఆడోళ్ళతోటి ఎంజాయ్ చేయాలరా వారి. నీతోటి నేను చేస్తావురా ఎంజాయ్ గలీజ్ నా కొడుక. ఏం మనిషి ఉన్నావురా నువ్వు? మరిగా ఆ పోరిని పెళ్లి చేసుకుంటా దాన్ని గెలుకుతానరా, కానీ పోరి నాకు సెట్ అయితలేదు. సెట్ చేస్తాం వెళ్ళగాని. ఆ పొల్లకి ఎవరన్నా లవర్ ఉండవచ్చు. ఆ పొల్లకు లవర్ ఎందుకుంటారా? మొన్ననే 10వ తరగతి అయిపోయింది, పోరికి తల్లే లేదు. అవునా? నువ్వైతే తాగురా, జల్దీ తాగు, పోదాం మనం. పోదాం మారయ్యగా, అయిపోయింది కదరా కళ్ళు. పోదాంరా, ఒక్క నిమిషం. అవ బొత్త నిండింది కాదురా, ఈడ కళ్ళు తాగుతాయి. ఎండుతుంది ఇక్కడ కూసుందురా, కాసేపు పోదాం. ఈ షర్ట్ అయితే సూపర్ ఉన్నదిరా వారి, మంచిగా కూసోవచ్చు. దీన్ని భలే కొట్టేసిర్రు. అరే మీరు ఒక 2 కట్టెలైతే దగ్గర పెట్టుకోర్రి, అటు ఇది పోర్రి. వాళ్ళెటు పోతారా? వాళ్ళకు ఒంటేలు కత్తందట. ఓహో, నీ అవ్వ చిన్నప్పడుసుంది, నీకు నాకు లొల్లైనప్పడుసుంది. చక్కగా నాతోటి మాట్లాడవురా నువ్వు. ఇప్పుడేందో మంచిగానే మాట్లాడుతానవు. ఎప్పుడు గిట్లుంటే ఏంద్రా? ఇంటి పక్కకు ఉంటిమి, అప్పుడప్పుడు ఏదన్నా అత్తే అనుకోవాలి, మళ్ళా తెల్లారే కూడుండాలిరా. ఉంటాం రా, ఉందాం. ఏంద్రో గటు పోయి గది పట్టుకత్తానా? అదేడ దొరికి పాడైంది. గడు ఉన్నది అట్టిగానే పనికత్తదని పట్టుకత్తానా. ఏ గదెందుకురా? ఆయన ఎవడు పెట్టుకున్నాడు, వాడు అటు వారైపో. ఆరెత్తగాని రాజుగా మొదలు పెట్టరా ఇక. ఏంటిదిరా? నీకు కొంచెమన్నా సిగ్గున్నాదిరా?
దేనికిరా? నిన్ను ఈ రోజు సంపుదామనే డిసైడ్ అయినాం. దేనికిరా? నేనేమన్నా మిమ్మల్ని? అరే నువ్వేంద్రా నా గల్ల పడతానవు? అసలు ఏమైందిరా? అల్లవట్టుడు కాదు, నీకు మర్యాద కొద్దీ మంచి మాట కొద్దీ చెప్తానం. ఎందుకు అన్నిటి మధ్యలోకి ఇగ్గుకరా రాజు? దేనికి? ఏమైంది? నేనేం చేసిండ్రా? మీ జోలికి వచ్చినా, మీ వార్తకు వచ్చినా, లేకపోతే మీ గురించి ఏమన్నా నేను బయట చెడుగా చెప్పినా? అసలు ఏమైందని అన్నిటి పట్టుకొచ్చి కళ్ళు దాగిపిచ్చి ఏమో వేయాలని చూస్తుర్రు. నిన్ను దాంతోటి వెనక పోసి సంపమంటావా, లేకపోతే దీంతోటి కొట్టి కొట్టి రక్తం వచ్చేటట్టు అజ్జేయమంటావా? ఎందుకురా? ఏమైంది? నేనేం చేసినా చెప్పుర్రా. ఏమవుడు కాదు, నువ్వు ఇంకోసారి లావణ్య జోలికి పోతావా? ఇంద్రా రాజు, గామె పేరు మీకెట్లా తెలుసు? గామె జోలికి నేను పోతేంది, పోకపోతే మీకెందుకురా? అది నా అక్క బిడ్డ. ఏయ్ బయటిగా పొడుగురా దాన్ని బట్టి. ఓ అద్దద్రా, నన్ను చంపకుర్రా. అసలేంది ముచ్చట చెప్పురా, మీ కాలు మోకుతా. నువ్వు లావణ్య జోలికి అత్తవారా? లావణ్య జోలికి వచ్చినట్టయితే నిన్ను బతకనీయం. నువ్వు ఆ ఊర్లో గిట్లా అడుగు పెట్టినైతే నిన్ను చూడుని మేమేం చేయాలో అదే చేస్తాం. నాకు తెలిసిన 10 గుండాలున్నారు, వాళ్ళని విలిపించి నిన్ను అన్నిపిత్తా. అసలు నువ్వెవరు? ఆడెవడైతే నీకెందుకురా? నువ్వు లావణ్య జోలికి పోయి లావణ్య మీద పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ప్రయోగాలు ఆడిడ ముట్టుడు అది ఇది చేసినావనుకో, నువ్వు మా ముగ్గురు చేతులల్లా అస్సలకే బతకవు. నువ్వు ఈ విషయం పోయి ఊళ్ళో చెప్తావా, ఊరవుతల చెప్పుకుంటావా చెప్పు. ఎవ్వని కూడా భయపడం. పోలీస్ స్టేషన్ దాకా పోయి ఒక చిన్న పిల్లను వీడు రేప్ చేయాలని చూస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తే నిన్ను తీసుకుపోయి తుక్కు తుక్కు దాన్ని అల్లా వారెత్తరు. అర్థమైతుందా? అన్నుడు ఎంతసేపురా? కానీ నువ్వు మాకు తెలిసినోనివి. నిన్ను చంపి నిన్ను కొట్టుడు అది మంచి పద్ధతి కాదని మేము మంచి మాట కొద్దీ చెప్తున్నాం. ఇంటవా ఇను, లేకపోతే ఇగో ఇది చూసినవా ఎంత కొచ్చగున్నదో, దీన్ని బట్టి పొడిచి ఆడ వారేసి పీకుతాం. ఎవడేం చేస్తారా? మా అంటే దొరికితే జైలు ఎత్తారు కావచ్చు, మళ్ళా బయటకు వస్తాం. చెప్పురా. అరే మీకు దండం పెడతారా రాజుగా? మా అక్కనే ఆమెనే నాకు ఇచ్చి పెళ్లి ఎత్తా అని అన్నదిరా. అన్నాకనే నేను ఆమె దగ్గరికి పోయి లవ్ ఎత్తున్నా అని చెప్పినా గాని, లేకపోతే నేను ఆమె దగ్గరికి ఎందుకు పోతారా? అయినా నా అక్క బిడ్డ నాకు కోడలైతుంది, వరుసకు నేను చేసుకోవచ్చు కదరా. మీరెందుకురా ఇట్లా అవుతుర్రు? అయినా మీకు ఆమె గురించి ఎట్లా తెలిసింది? ఈ ఎన్కోడు ఎవడు అసలు? వాడెవ్వడైతే నీకేంద్రా, వాడు మా దోస్తుగాడు. వాడి పేరేంది, వాని ఊరేంది, వాని కథ ఏంది అనేది నీకు అనవసరం. నువ్వు ఈ ముచ్చట నీ అక్కకు చెప్పి ఆ మళ్ళా లావణ్యను కొట్టిపిచ్చినట్టు తిట్టిపిచ్చినట్టు కావాలి. లావణ్య చేత్తోటే నీ పేరు మీద రాసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. రేపు చేయడానికి ప్రయత్నించిండు ఒక చిన్న పిల్ల పైన, ఆ 16 సంవత్సరాలున్న పిల్ల పైన అని నీ కంప్లైంట్ ఇచ్చి నిన్ను తుక్కు దాన్ని పిత్తాం పోలీస్ స్టేషన్లో. ₹1,00,000 పోయినా మంచిదేరా. ఇక అంగబాడుకోవు. ఎంతమంది ఆడ జీవితాలతోటి ఆడుకుంటావురా? పెళ్ళైన దాన్ని గెలుపుతావు, పెళ్లి కాని దాన్ని గెలుపుతావు, చిన్న పోరగాళ్ళని గెలుపుతావు, బడిపోయే పోరగాళ్ళని కూడా గెలుపుతావు. ఆడిదంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? దీన్ని బట్టి పొడతారా శ్రీకాంత్గా? నువ్వు చచ్చినా మంచిదే, ఏం కాదు. నీ అసొంటోడు బతుకుతే 10 మంది ఆడోళ్ళు ఏడ్తారా. అబ్బా కుచ్చుకుంటదిరా, నీకు దండం పెడతా, అటు పెట్టరా. నేను ఎవ్వల జోలికి ఫోన్ రా, నీ కాళ్ళు మొక్కుతా. పోతావా? ఎవ్వర జోలికి ఏమో గాని లావణ్య జోలికి పోతావా? పోన్రా. మళ్ళా సవితి తల్లికి చెప్తావా? గిట్లా ఎవరో వచ్చి నన్ను బెదిరిచ్చిర్రు, అది ఇది చేసిర్రు అక్క అని చెప్తావా? చెప్పినా ఏం బీకలేవు, భయపడటోళ్ళం కాదు. నువ్వు చెప్పరా వారి, అది అటు పెట్టరా, కుచ్చుకుంటది. ఇప్పుడు ఏదో బెదిరిస్తారు, తర్వాత నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా తాయినాక అని అనుకునేవు. నరుకుతాం నిన్ను. నువ్వు ఏం చేసినావు అనేది పోలీస్ స్టేషన్లా నీ సంగతే చెప్తాం. ఆ పిల్లతోటే చెప్పిపిత్తాం. అప్పుడుంటది నీకు భజన రామ్ భజన. రా బంటి, నీ కాలు మొక్కుతా. నేను ఎవ్వల జోలికి ఓను, ప్లీజ్ రా. ఆమె తల్లి లేని ఆడిపిల్లను సవితి తల్లి కొద్ది గోస ఉచ్చుకుంటుందా? బాగా గోస ఉచ్చుకుంటుంది.
ఆమె ఇప్పటికే ఏడ్చి సత్తాంది ఆ తల్లి పెట్టే కష్టాలకు. అల్లా నువ్వొక్కనివి దాపరమైన వారా? అయినా ఆడపిల్ల చిన్నది, మరి ఆమె వయసు ఎంత, ఆమె కథ ఎంత అనేది నీకు సోయలేదారా గాడిది కొడుక? నువ్వంతా పెద్ద మోహని వారా? నాకు అర్థం కాదు. అంత కొడితే నీది కూడా ఇంటరే అయిపోయిందేమోరా. ఇప్పుడే నీకు లేని పోని కోరికలు వస్తున్నాయి రా అమ్మాయిల మీద. నీ దీన్ని బట్టి తలకాయ మీద పెట్టింది అనుకో, సత్తవు దెబ్బకు. భద్రావారి, అసలు నువ్వెవరు? నీ పేరేంది? నిన్నెప్పుడు నేను చూడలేదు. అసలు లావణ్య గురించి మీకెట్లా తెలుసు? నాకు అర్థమైతలేదు. ఎందుకు నీకు అవన్నీ? పా పోలీస్ స్టేషన్ పోదాం పా, లావణ్య వస్తుంది అక్కడ, అక్కడ మాట్లాడదాం పారా. దరిద్రం పడుకోవు. నిన్ను చూస్తే 4 దండ బుద్ధి అవుతుందిరా. కానీ బంటికి రాజుకు మళ్ళా పేరు వస్తుంది. పలానొల్లు గిట్లా తీసుకుపోయేదాన్ని అంటే వాళ్ళని అడుగుతారు రేపటి రోజున, నన్ను అడగరు కదా. అందుకే నిన్ను ఏమనలేకపోతున్నాం. అందుకే నీకు మంచి మాట కొద్దే చెప్పుదామని డిసైడ్ అయినాం. ఈసారి నీ మంచిగా ఉంటేనేమో సై, కానీ ఇంకోసారి ఇట్లా ఏదన్నా చేసినట్టు అనిపించారే, నిన్ను అట్లా కాదు ఇక ఎక్కడ దొరికించుకోవాలో అక్కడ దొరికించుకొని నిన్ను ఏం చేయాలో అది చేస్తాం. నీకు దండం పెడతారా అయ్యా? నువ్వెవనువో నాకు తెలియదు, కానీ నేను ఇంకోసారి లావణ్య జోలికి పోను. మీ కాళ్ళు మొక్కుతా, నన్ను వదిలిపెట్టుర్రి ప్లీజ్. ఇదే మాట కొద్దీ ఉంటే సై, లేదు అని అంటే మాత్రం ఇక మా చేతిలో నువ్వు చస్తావు. మేము జైలుకు పోయిన మంచిదే, నిన్ను చంపుతాం. సరేరా, మీకు దండం పెడతా. రే రాజుగా, బంటిగా, నేను ఆ ఊరికి ఓను, ఆ పిల్ల జోలికి ఓన్రా. నన్ను వదిలిపెట్టుర్రా, మీ కాళ్ళు మొక్కుతా. చూస్తున్నావా ఇది ఎట్లుందో? ఇది దిగుతుంది కడుపులా, ఇట్టుండి అటు వెళ్తుంది. సరేరా, నేను ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి పోయినట్టు మీకు తెలిస్తే మీరు ఏం చేసినా ఓకేరా. ఇక ఆ అమ్మాయి జోలికి నేను ఓన్రా. అదే మైండ్ లో పెట్టుకొని ఇక్కడనే ఈ ముచ్చట మర్చిపో. లేదు అని తాగినాక మా అమ్మతోటి వాళ్ళతోటి ఇళ్ళతోటి ఎవరితో అన్నాం అనుకో, ఈ ముచ్చట ఒక చిన్న పిల్లను రేపు వేయడానికి పోయిండు వీడు అని నేనే వాడకట్ట అంతా చెప్పి వాడకట్ట అమ్మలక్కలతోటి చెప్పుతోటి చీపిరితోటి సంపిపిత్తా. అర్థమవుతుందా? నాకు ఇంకా ఇజ్జత్ లేక నేను మా అమ్మతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి వరుతానా? అస్సలకే వర్రా, మీ కాళ్ళు మొక్కుతా, నన్ను వదిలిపెట్టుర్రి, నేను వెళ్ళిపోతా. గుర్తు పెట్టుకో, నిన్ను మర్యాద కొద్దీ ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. సెకండ్ సారి మర్యాద ఉండది, వార్నింగ్లు ఉండయి, డైరెక్ట్ చంపేస్తాం. సరేరా రాజు, మీకు దండం పెడతా. నేను ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి పోయినట్టుంటే మీకు తెలుస్తుంది కదా. అసలు ఎవరి ద్వారా తెలిసిందో ఏం కథనో నాకైతే అర్థమైతలేదు, కానీ మీకు తెలిసితే అప్పుడు నన్ను ఏం చేసినా నేను అజ్జెత్తా. ఇక నేను ఎవ్వరు జోలికి పోను, మీకు దండం పెడతా, నేను వెళ్ళిపోతా ఇంటికి. నడువు ఇంటికి, నడువు బాడుకోవు. మనిషిగా గాడిదిగా నువ్వు. పోతా రాబంటి, పోతా. పోయిండు బాడుకోవు. నీ అవ్వ దీన్ని బట్టి కూర్చితే అయ్యే పోరా. కానీ ఎందుకు మళ్ళా మనకు చెడ్డ పేరత్తది, పక్కకు తీసుకుపోయి చంపిర్రు అని. ఏం భయపడకు శ్రీను, అదాడ వారి. థ్యాంక్ యూ సో మచ్ రాజు. నువ్వు నాకు ఇప్పుడు మా బావ ద్వారా పరిచయం అయినవు, కానీ నువ్వు చేసిన ఈ మంచి పనికైతే నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను. బావా, చాలా థ్యాంక్స్ బావా. అరే, నాకు ఆ అమ్మాయిని చూడబుద్ధి అవుతుందిరా. మరి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు? తల్లి లేని పిల్లను నాకెందుకో చూడబుద్ధి అవుతుందిరా. అంటే ఆమెను తెలుసు కానీ అంత ఐడియా లేదురా. బాగా రోజులు అవుతుంది కదా నేను అటు రాక చూడక. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన, ఎప్పుడన్నా నచ్చినప్పుడు కూడా నాకు ఆమె మీ ఇంటి పక్క ఆమె ఎప్పుడు కనవలేదురా. పోతే గుర్తుపడతావు బావా నువ్వు. మరి పోదాం పాలేరు. ఇప్పుడు ఎందుకు తర్వాత వస్తాం. పాలేవురా రాజుగా, ఎంతసేపు పోతాం ఎంతసేపు వస్తాం? అర్ధగంట అయితే ఆడ ఉంటాం రా. పాపము ఆమెకేమన్నా తీసుకుపోయి చూసి ఇచ్చేద్దాం రా. ఏ బావా, ఆ అడ్డమైంది ఎప్పుడు ఇంట్లోనే ఉంటది బావా. ఈమెను కావల కాసుకుంటానే, తిట్టుకుంటానే, కొట్టుకుంటానే, ఆమెను పని చేయించుకుంటానే ఉంటది. అన్నా, నీ అవ్వ దాన్ని కూడా ఒకసారి ఇట్లా సైడ్కు తీసుకొచ్చి బెదిరిస్తే మంచిగా ఉండు. అబ్బో, ఆ టైం వచ్చినప్పుడు అది కూడా వేద్దాం రాజు. పారా, నీ అవ్వయ్యల నీ లవర్ని చూడాల్సిందే. నీ లవర్ అంటే మా చెల్లెను చూడాల్సిందే. పారా బామ్మర్ది. రాజుగా, నీ లవర్ గురించి నీ మరదల గురించి నేను ఎన్నిసార్లు రాలేదురా. ఇవాళ మళ్ళీ మా చెల్లెని చూడడానికి మన ఊరికి పోవాలి. చలో చలో, లేకపోతే ఇంకోసారి నేను రాను నీ లత దగ్గరికి పోతా అన్నప్పుడు. బంటిగా గిట్ల ఫిట్టింగ్ పెట్టినవారా? మరి నడు. అరే రారా శ్రీనిగా పోదాం. అరే పార్రి, రాయే నువ్వు.
ఏంటిదమ్మా? అమ్మాని పిలవకే దరిద్రపు దారా, నీ నోటితోటి మీ అయ్యతోటి ఒక అమ్మను తిటిపిచ్చే మాటలేనా నువ్వు తిటిపిచ్చింది? నేనేమన్నా మా నాన్నకు తిట్టు అమ్మని అని చెప్పిన్నా, కొట్టు అమ్మనా అని చెప్పిన్నా. ఎందుకమ్మా అట్టిగా నా మీద నోరు వారేసుకుంటున్నావు? నేను తిరిగి నిన్ను ఏమనలేక పోతున్నా. నువ్వు పెద్దదానివని నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. ఆ రెస్పెక్ట్ కాపాడుకో అమ్మా. ఒక్కసారి నా ఓపిక నశించిందంటే నేనేం చేసేది తెలియదు. ఓపిక నశించేటట్టు చూడకు. ఏందే ఎవరిని చూసుకొని నీకు ఇంత రువాబు? ఎందుకే అంత తెగబడి మాట్లాడుతున్నావు? ఒకప్పుడు నా ముంగట నోరే తెరవకపోదువు, ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నావా అనే? అరే నువ్వెందుకమ్మా? నేనేమనక ముందే అన్నావు మీ నాన్నతోటి కొట్టిపిచ్చినావు తిట్టిపిచ్చినావు అని మాట్లాడుతున్నావు. ఏదో చేతి జారిపోయి పాలు పడ్డాయి. చెల్లె అట్లంటే ఎన్నోసార్లు పాలు పోగొట్టింది, ఎన్నోసార్లు కూర గంజులు ఎత్తేసింది. అవి అప్పుడు నేను క్లీన్ చేయలేదా? అప్పుడు నువ్వు చెల్లెని ఒక్క మాట కూడా అనలేదు. మరి నన్నెందుకు? నేను ఇంత పెద్దగా ఉన్న నా మీద చేతి చేసుకుంటూ కరెక్టేనా? అరుకుతా ఎక్కడానికి నీకేం హక్కు ఉందమ్మా? ఏందే నాకేం హక్కుందా? నిన్ను నరకడానికైనా చంపడానికైనా నాకే హక్కుంది. అదే ఎందుకు హక్కుంది? నువ్వేమన్నా నన్ను కన్నవా? లేకపోతే నన్నేమన్నా పెంచినవా? నా బట్టలేమన్నా ఉతికినవా? ఏ దొంగముండా, నీకు బువ్వ పెడతలేనానే? ఏ వంది తింటానవే నువ్వు? నేను మా నాన్న తెచ్చింది తింటున్నా. నువ్వు తీసుకొచ్చింది కాదు కదా. నువ్వు కష్టం చేసి నాకేం పెడతలేవు కదా. నేను ఎందుకు పోని అనద్దు అని సప్పుడేక ఊకుంటున్నా. ఇన్ని సంవత్సరాల నుండి నేను భరించుకుంటూ వస్తున్నా. పోని పోని అమ్మే కదా, అమ్మ పెద్దది, అమ్మకు రెస్పెక్ట్ ఇవ్వాలని. కానీ మీరు నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా దాన్ని కాపాడుకోవడం లేదు. నన్ను పొట్టు పొట్టు కొడుతున్నారు. ఇప్పటి నుండి మీరు కొట్టినావాడా, మీరు తిట్టినావాడా, నేను అన్ని పనులు చేస్తున్నా ఇంట్లో. ఏందే నోరు లేస్తాంది? ఎవరిని చూసుకొనే నీకింత ధైర్యం? ఆ అమ్మను చూసుకోరి. మా అమ్మ నాకు ధైర్యం ఇస్తుంది. ఆమె చనిపోయింది కానీ ఆమె ధైర్యం అనేది నాకు నింపడానికి ట్రై చేస్తుంది. అవ్వవతే అది ఎప్పుడో సచ్చి బొందలా కలిసిపోయింది. దొంగ ముండా, నా ముంగట నువ్వు నోరెత్తి మాట్లాడినావంటే అయిపోయిందే. నువ్వు చేతి జారిపోయినావు. ఖచ్చితంగా నీకెవడా వెనక బలం ఇస్తుండే. ఆ బలం చూసుకొనే ఆ బలుపుతోటే నువ్వు ఆగుతలేవు. ఈ బలిపెట్లంచాల్లో నేను చేత్తా. నీ అయ్య నీ దిక్కు మాట్లాడుతుండని ఆగుతలేవు కదనే బొడ్డి. నీ అయ్యను నా దిక్కు మలుపుకున్నాక నీ ఆట నీ సంగతి చెప్తానే. దరిద్రపుదానా అడుగు. బట్టలున్నాయి, బట్టలు విండి బోలు దొంపోయే. టిక్క టిక్క రెడీ అవుడుతోటే అయిపోతుంది అనుకుంటున్నావా అనే? ఎవ్వని గురించే నువ్వు సోకుల పడేది? నాకు తిక్కలేసిందనుకో, పన్నాక మీద మెత్త ఒత్తుతా. మాటకు మాట మాట్లాడుతున్నావేందే? నీ అవ్వ జాయిరు అనుకుంటున్నావా అనేడా? ఆ మొగుడు నా ఇల్లు నా కథ. నువ్వెవతివే? నీకు దిక్కున్న కాడ చెప్పుకోపో, ఇంట్లోకే వెళ్ళిపోతావు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దొంగ ముండా. నిన్ను ఈ 10వ తరగతి దాకా చదువుపిచ్చుడే పెద్ద పాపమైందే. ఆ మార్కులు వచ్చినప్పటి నువ్వు ఆవుతరేలేవు. అడివే రండా, బట్టలు విండిపో. ఇంత ధైర్యం చేసి మాట్లాడినా కూడా దీని ముందు నేను ఓడిపోతూనే ఉన్నా. ఇంకా తిడుతుంది. నా మీదకే నోరెత్తి మాట్లాడుతుంది ఇది. దీని పండ్లు వీకుతా రండై. ఏమైందే? మిరపకాయలు, పసుపు కొమ్మలు అన్ని పట్టించుకున్నావా? ఎప్పుడో పట్టించినా. నేను పట్టించి 4-5 రోజులు అవుతుంది కాదు. ఇక నాకో ముచ్చట చెప్పపోతివేమే? నీ పిసినారి మోకంలో చెప్పు. అగో లింగక్క, నువ్వు ఎప్పుడైనా తెచ్చుకొని ముందుగానే పట్టించుకుంటారు కదా, అందుకే నేను చెప్పలేదు. ఏమైంది పోసావా? లేదు సుశీల, మిరపకాయలు గిట్లా పట్టించినవా? పట్టియలే. పైసలు ఏడపాడైనాయి. ఆ పైసలు ఏడబెట్టినా నీ కొడుకు తీసుకుపోయి తాగుతాండేమో. ఇక గదే, అందుకే రూపాయి లేకుండా అయినాయి. మొన్న చేప అడకచ్చుకున్న పైసలు కూడా బాడుకోవు సాటుగా ఎత్తుకపోయిండు. ఇక ఏం చెయ్యాలి? అట్లా తయారు ఎత్తివి కొడుకును. ఇచ్చి రాల్సేతి ఏ నరసవ్వా? కొడుకా అని ఒకడే కొడుకు పుట్టిండని నెత్తి మీద ఎక్కించుకుంటేవి. నీ మొగడు వచ్చినాక కొడుకును భయంలో పెట్టుకోవా నువ్వు? ఈట పోరడు మాటకు మాట అంటాడు. చిన్నప్పటి ఇప్పటి వరకు వాని మాటే మారలేదు. మరి అప్పుడంటే తెలియదు అనుకో. ఇప్పుడు గాడిదున్నాడు, వానికి తెలవకుండానే ఉన్నదా? జెట్ట బాడుకోవు. ఏం చేయాలి పోసవ్వా? మళ్ళేమన్నంటే ఏమన్నా మందు ఆయనతో పోసుకొని తాగి చచ్చిపోతాడు, ఇళ్ళలో దుంకి చచ్చిపోతాడు అని భయం అవుతుంది. మత్తు భయం అవుతుంది. గాసొంటి బాడుకోలేడ చస్తారు.
ఇట్లా బెదిరిస్తారు లంగబాడుకోవును. అగో ఏమైందిరా? బొత్తు ఉబ్బింది, ఆ వెనక ముడ్డి వచ్చింది, బాగా తాగుతాడు పోరడు. ఈ మంటలేడు మళ్ళా పొద్దుగాలే తాగొచ్చిండా ఏంది నిమ్మల? ఏమైందిరా? ఏం లేదే. లంగబాడుకోవు మళ్ళా తాగొచ్చినట్టున్నాడు. రాజుతోటి ఎటో పోతున్న ఫంక్షన్ కు వచ్చే వరకు లేట్ అవుతుందనే కదా. అగో నా కొడుకు ఏ ఫంక్షన్ పోతాడు? నా కొడుకు ఏ ఫంక్షన్ పోయేటోడు కాదు, నీ కొడుకు తోటి తిరిగేటోడే కాదు. అవునే, నీ కొడుకు బంగారం కొడుకు. నీ కొడుకు ఈ పిల్లగాంతోటి కనబడు గాని అరిగా బంటి ఉన్ను నా కొడుకు బాగా సోపతులు ఇద్దరు ఎటు వేర్రు అన్నడే నర్సవ్వ. రాజు బంటి నేను ఫంక్షన్ పోతున్నామని మళ్ళీ జల్దే వచ్చిండు కదా. అంతొట్టిగా చెప్పవచ్చు. పాడో బాడుకో సప్పుడు చేయకుండా పోతాండే ఏమైందో. అంగ పోరడు మా పోరని మీద అబద్ధం చెప్పిండట, చూసినావా? గట్లున్నది పోసక్క. నేను కాళ్ళు మాండ ఈయన ముచ్చడేందుకు గాని మిరపకాయలు ఏడ తెచ్చి పాడేదేవే. అలా జాడ చెప్పలేవు, నేను పోయి తెచ్చుకుంటా. ఆ లింగి నోట్ల మన్ను అది నాతోటి మాటే మాట్లాడతలేదు. దానికి నాకు లొల్లేనాయే. లొల్లి సంబరానికి పెట్టుకుంటారా? మీరు దేనికి పెట్టుకుంటారు? సంబరమే ఊకే నా మొగను చూస్తే లొల్లి పెట్టకపోతే ఆ నా మొగంతుడు ముచ్చట పెట్టానల్లా అని నర్సిని కూడా తెలియదేమే. ఓ నీ మొగుడు మీసాల మొగుడు, మీసాలు విషయం పడిపోయావు కదా పోసక్క. అరిగా ఆయన మీసాలకే పడిపోతుని ఆయన గురించి పిల్లల్ని అద్దనుకుంటుని ఇక ఇద్దరమే ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుంటుమి. పిల్లలు పుడితే నా మీద ఆయనకేడ ప్రేమ తగ్గుతుందో, నాకు ఆయన మీద ఏడ ప్రేమ తగ్గుతుందో, ఆయనకు నా మీద ఏడ ప్రేమ తగ్గుతుందో అని మేము పిల్లల్నే కనుకుంటా ఇక్కడే బ్రహ్మచారులు లెక్క వండుకుంటా ఎంజాయ్ చేయబడుతుంది. మంచి పని చేసినవుతి మారీగా. బావా గదే ఇల్లు తెలుసు కదా. ఈ ఇల్లు నాకెందుకు తెలియదు బామ్మర్ది? అవునా, చిన్నగానే ఉన్నది. చిన్నగానే ఉంటది. ఇక మాది ఇంట్లో ఇది అన్నట్టు డోర్ తీసే ఉన్నాయి గాని మరి ఎక్కడుందో. ఇక ఫోన్ చేద్దామంటే ఓన్లీ నైటే మాట్లాడు రాజు. ఇక పొద్దంతా చేసుడు ఉండది, ఆ దరిద్రపుది ఉంటది. అవునా, ఆ ఇంట్లోకైతే పోదాంపా బామ్మర్ది. బాబా అమ్మా అమ్మా. అగో బంటలు అత్తమ్మ అంత బాగేనా? అంటయ్య ఇక పెద్దగా అయిపోయిండు, మన ఇల్లు మొక్కయే తొక్కి చూస్తలేడు కదా. అబ్బా మరి శ్రీనుగాడు వస్తాడా? అంత మంచిదేనా? నీ అమ్మ గిట్లా మంచిగా ఉన్నారా? ఫోన్ చేసుకుంటాం మేం గాని. అంత మంచిదే అత్తమ్మ, అందరు మంచిగానే ఉన్నారు. మావయ్యను అక్కడనే ఉంచుతారా ఏంది మా మావయ్యను? మీ మావయ్యను మేము నుండుమన్నామా? రమ్మంటే అత్తనే లేకపాయే. సరేలే మా ఏమన్నా వంట అయిపోవే. బామ్మర్ది పోవుడే ఇప్పుడు. అయ్యా అవన్నీ కుదరది, పోదురు తీరేవు. వాళ్ళెవరు? మా ఫ్రెండ్ అమ్మా రాజు, బంటి బావ ఫ్రెండు. ఓహో నువ్వు కూడా వచ్చినవరా? రీ కూర్చోర్రి. ఏం చేయాలి నానా? ఓ అత్తమ్మ తినేటి ఇప్పుడు ఏమద్దు, మేము మంచిగా టిఫిన్ చేసి వచ్చినాం గాని నీ చేత్తోటి గులాబ్ జామ్ చెయ్యి. నువ్వు గులాబ్ జాము మస్తు చేస్తావు. నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుండి నువ్వు చేసే గులాబ్ జామ్ అంటే ఎంత ఇష్టమో. తెలుసు. సరే చేస్తా, తియ్యి. మీరు కూర్చోర్రి. అమ్మ అది ప్యాకెట్ ఉంది నానా, చేత తీ, మీరు మాట్లాడుకోర్రి. సరేనే. ఎదురా మా చెల్లమ్మని చూపియవా? ఇంటి ముంగట లేదు కదా, ఇంటెనక పోదాం బావ. సరేదా. అమ్మయ్య కొన్నే ఉన్నాయి కదా, ఇలా ఉరిచి అటు వారేద్దాం. లావణ్య శ్రీను బా మా చెల్లె సూపర్ ఉందివి. బామ్మర్ది ఎవరు వీళ్ళు? ఈయనే మా బంటి బావ. ఆయననేమో మా బావోళ్ళ ఫ్రెండు రాజు, నాకు కూడా ఫ్రెండ్ అయిపోయిండు. అవునా? చెల్లమ్మా నీకు ఇప్పడుసుంది, మేమిద్దరం అన్నయ్యలం ఉన్నాం. నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు సరేనా? నువ్వు బామ్మర్ది గాని పెళ్లి వేసుకో మంచిగా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు అస్సలకే బాధపడకమ్మా. నీ గురించి మాకు శ్రీను అంతా చెప్పిండు. నీకు తల్లి లేదని, మీ సవితి తల్లి పెట్టే కష్టాలు అన్నీ చెప్పిండు. వానికి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినాం. వాని ఇల్లు మా ఇంటి పక్కకే అన్నమాట. వాడిని నీ జోలికి రాకుండా చేసినాం. నీ జోలికి గిట్లా వాడి గిట్లా వచ్చినట్లయితే ఒక్క మాట అన్నయ్య గీదని మాకు చెప్పు, వాడిని ఏం చేయాలో అదే చేస్తాం. సరే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఓ మేడం, నువ్వు అట్లా ఉండకు. నీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం. ఇప్పటి వరకు నేనే అనుకున్నా నీకు తోడుగా, నీకు సహాయం చేయడానికి మా బావ వాళ్ళ ఫ్రెండ్ రాజు కూడా నీకు తోడుగా ఉంటారు. నీకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారని నువ్వు ఫిక్స్గా అంతే. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు నాకంటే ఎక్కువ మంచోళ్ళు, అర్థం చేసుకో. సరే చెప్పమ్మా, నీకేమన్నా బాధ ఉంటే చెప్పు మాకు, మేము చూసుకుంటాం. ఆమె పెట్టే టార్చరు బాగా అవుతున్నట్టుంది నీకు. ఒక్కసారి ఆమెకు కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వమంటావా చెప్పు. నువ్వు ఇట్లా ఇవ్వమంటే అట్లా ఇచ్చేస్తాం.
ఇప్పుడే వద్దన్నయ్య, ఆమెను నేను చూసుకుంటా, కానీ గీడే నా జోలికి రాకుండా చేయమని చెప్పిన శ్రీనుకి. అస్సలకే రాడమ్మా, నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోకు సరేనా, నీకు మేమున్నాం. అవును బంగారం, నువ్వు అస్సలకే బాధపడకు సరేనా. అయిపోయింది, వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినాం. వానికి మన పేరు ఊరు అనేది చెప్పలేదు. వాడు మళ్ళీ ఈ రమకు కూడా చెప్పడు, చెప్తే వాడు బతకడానికి కూడా వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినాం. సరే అరే చెప్పు బావా. మా చెల్లె నీకంటే సూపర్ ఉన్నదిరా, ఎంతైనా మా పోలిక కదా. అబ్బో బావో, ఇక అయిపోయిందా మీ చెల్లె? మరి మా చెల్లెను నీ చేతిలో పెట్టాలంటే మేం చెప్పింది నాలే. ఖచ్చితంగా ఇంట బావా. బట్టలు ఉతకాలే, బోలు తోమాలి, అన్ని పనులు చేయాలి మా చెల్లకు. అట్లయితేనే మా చెల్లెనిత్తం. ఖచ్చితంగా. ఇక యూషిర్రా దోస్తులు, ఈ విధంగానైతే జరుగుతుందన్నమాట. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మరి లావణ్యను వాళ్ళ అమ్మ ఇంటర్ చదివిపిస్తుందా లేదా, లేకపోతే ఈ శ్రీకాంత్ అనేటోడు రమకేమన్నా చెప్పిండా, మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ నుండి చూద్దాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.